సార్ మీకు ప్యానెల్లోని పెద్దలకి డబుల్ నైన్ వీక్షకులకు నమస్కారం సార్. చెప్పండి. ఓకే, అరుణ గారు, ముద్రగడ పద్మనాభం గారు కన్ను మూశారు. సరే, రాజకీయ పరంగా ఏదన్నా అవ్వచ్చు. ఒక పెద్ద వ్యక్తి, అవినీతి ఇలాంటి ఆరోపణలు లేని వ్యక్తి. సో ఆయన మరణం పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే చిరంజీవి గారు, ఆ సామాజిక వర్గాను, లేకపోతే వేరే అంశాలు, సో ఎలా చూడాలి ఆయన మరణాన్ని, ఏం చెప్తారు మీరు? సార్, కాపు ఉద్యమ నేతగా కాపులందరూ పెద్ద ఆయన అని పిలుచుకున్నటువంటి ఒక గౌరవప్రదమైన స్థాయిలో పేరు గడించినటువంటి ముద్రగడ పద్మనాభం గారి మరణం నిజంగానే సామాజిక వర్గానికి, అలాగే కొన్ని రాజకీయ వ్యవస్థలకు కూడా తీరని లోటుగానే భావించాలి. ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే శాంతించాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ప్రత్యేకించి వైఎస్ఆర్ కుటుంబం కోసం కానివ్వండి, లేదంటే కాపు యువత కోసం కానివ్వండి, లేదంటే వైఎస్ ముఖ్యమంత్రి అవడం కోసం కానివ్వండి, కాంగ్రెస్ నుంచి ఎంతో శాయశక్తిగా కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన చేసినటువంటి కృషి ఆ కుటుంబం ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు యువత కూడా ఆయన ఏ ఉద్యమం కోసం అయితే పోరాడో అది గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాధికారం సాధించేటువంటి దిశగా ఎప్పటికైనా సరే అడుగులు పడాలని, అలా సాధించడమే ఆయన ఆత్మకి శాంతి చేకూర్చే అంశంగా మేమైతే భావిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో అట్లాంటి అంశాన్ని చూడాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం అనేది నిజంగానే బాధాకరమైన విషయం. రీసెంట్ గా కూడా ఆయన కూతురు క్రాంతి గారు ఆమె ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆమె బాధను ఎవరు అర్థం చేసుకోకుండా ఆయనకు సీరియస్ గా ఉంది అన్న విషయాన్ని ఆమె చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని ఒక వ్యవస్థ పనిచేసింది. ఇవాళ ఈ వేదిక సాక్షిగా ఆమెకు కూడా భగవంతుడు ఈ విషాదాన్ని తట్టుకునేటువంటి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, క్రాంతి గారికి కూడా, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా. సార్, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం తెలిసింది. సరే, ఆయన ఏదో కొద్దిగా మొండితనంగా ఆయన అనుకున్నది సాధించాలని వెళ్ళిపోయే ఆ మనస్తత్వం ఆయన గురించి మీరు విన్నది అరుణ గారు? సార్, నేను మీకు ఇందాకే చెప్పాను, అంటే సొంతంగా పార్టీలకు అతీతంగా ఆయనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి నేను అక్కడ ఆయన అనుచరులతో కలిసి పనిచేసినప్పుడు, అంటే కొన్ని మీటింగుల్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం, చేతికి ఎముక లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపించేటువంటి వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు పెద్దలు నాతో షేర్ చేసినటువంటి అంశం ఇది. స్థానికంగా ఆయనకి ఒక మంచి పేరు ఉంది, ఒక క్యాడర్ ఉంది, ఆయన ఎటుంటే అటుంటారు వాళ్ళంతా అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ అండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, లేదా వైఎస్ కుటుంబంతో కానివ్వండి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు, చాలా పోరాటాలు చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్న అంశం నేను. 1989 దగ్గర నుంచి కాంగ్రెస్ ఓల్డ్ సిటీ అల్లర్ల వల్ల ఏర్పడ్డటువంటి అనిశ్చితి కారణంగా ఇక్కడికి ఒక కాంగ్రెస్ నుంచి ఢిల్లీ నుంచి ఇన్ఛార్జ్ వచ్చి సీఎం ఎవరుగా ప్రతిపాదిస్తారు అంటే ఈయన గురించి ఈయన ప్రతిపాదించుకోకుండా, లేదంటే కాంగ్రెస్ ఆయన సామాజిక వర్గం నుంచి కూడా ఎవరిని ప్రతిపాదించకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రపోజల్ పెట్టారని చెప్పేసి చెప్తారు. రాజకీయ చరిత్ర చెప్తుంది. ఇట్లా కోకొల్లలు ఉన్నాయి ఆయన చేసినటువంటి త్యాగాలు ఈ రాష్ట్రంలో, ఆ కుటుంబం కోసం కానివ్వండి, ఆ సామాజిక వర్గం కోసం కానివ్వండి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి మంచి పేరుని ఎలా తీసుకొచ్చాయో, అట్ ఏ టైం కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన రాష్ట్ర రాజకీయాలు ఎదుర్కొన్నాడు సార్. ఆ విషయం మనందరికీ తెలుసు. ఏది ఏమైనా ఒక మనిషి పరమపదించినప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ చేసినటువంటి మేలును మాత్రమే కీర్తించుకోవడం మనకున్నటువంటి మానవ సహజ లక్షణం. కాబట్టి ఆయన మంచినే చెప్పుకుందాం, ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ఓకే అజయ్.